బ్రేకింగ్ న్యూస్ వీటీపీఎస్ టెండర్లపై అసెంబ్లీలో హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. వీటీపీఎస్ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. ఇది ఒక్క కొండపల్లికి సంబంధించిన సమస్య కాదని, అమరావతికి కూడా 5 కిలోమీటర్ల దూరంలోనే వీటీపీఎస్ ఉందన్నారు. వీటీపీఎస్ చుట్టుపక్కల ఆసుపత్రులు పెడదామనుకున్నాం, పెట్టలేదు. బూడిద వల్ల ప్రజలకు క్యాన్సర్, చర్మ రోగాలు, ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులు వస్తున్నాయన్నారు. అలాగే ఈ పరిస్థితి కొనసాగితే కనుక స్థానికంగా ఉద్యమాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ హెచ్చరించారు. స్థానికులకే వీటీపీఎస్ బూడిద తరలించుకు వెళ్లే అవకాశం ఇవ్వాలి అని అంటూ కోరారు. ఇందుకు ఖర్చయ్యే దాదాపు 2.35 కోట్లను వీటీపీఎస్ కు తానే ఇస్తానంటూ కూడా స్పష్టం చేశారు. బూడిద తరలింపుకు ఇచ్చిన టెండర్లను వీటీపీఎస్ వాయిదా వేయాలని చెప్పి కోరారు వసంత కృష్ణ ప్రసాద్. చుట్టుపక్కల ఆసుపత్రులు పెడతాం, ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం, వాళ్ళకి తెచ్చాం, వైద్య సేవలు ఇస్తామన్నారు, అది చేయలేదు. అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు, అది చేయలేదు. ఏమీ చేయకుండా వీటీపీఎస్ నుంచి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు పేదలు ఆక్రమించుకున్న భూములకి సంబంధించి 5.5 కోట్ల రూపాయలు కూడా జమ వేసుకొని కేవలం 9 కోట్ల రూపాయలు ఇచ్చి ఇటీవలే పోరగా ఒక 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా 30 కోట్ల రూపాయలు అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అవి ఇవ్వకపోగా కొత్తగా ఇది తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం పెట్టారు. అసలే బూడిద కాలుష్యం మీద ప్రజల్లో ఆందోళన ఉంటే వాళ్ళ ఆందోళన ఇదిగో ఇట్లా 120 కోట్లు ఇచ్చారు, పొల్యూషన్ తగ్గుతుంది అని మేము వాళ్ళకి సమర్థించి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ లోపల ఈ మొత్తం చిన్న సన్నకారు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబానికి మద్దతు ఇచ్చి ఆ 7 గ్రామాల్లో నాకు మొన్న 15,000 మెజార్టీ వచ్చింది అధ్యక్ష. వాళ్ళందరూ మన కూటమి పార్టీకి సంబంధించిన కుటుంబాలు. వాళ్ళందరూ ఇప్పుడు ఓ పక్క P4 అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే ఉన్న ఉపాధి తీస్తా ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను చివరగా ఒక్క మాట మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో 3 సంవత్సరాలకి 12 కోట్లకి జెన్కో వాళ్ళు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. దాంట్లో బూడిద చెరువుకి పిలిచిన టెండరు 2,80,00,000. కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా. 9 కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి. కానీ బూడిద చెరువులోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు, స్థానికంగా కావచ్చు, తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష. నేను 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికులకి కష్టం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ 2,80,00,000 మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను, ఆ 2,80,00,000 నా జేబులోంచి నేను డబ్బులు కడతాను. స్థానికులను మటుకు ఉచితంగా బూడిద తీసుకెళ్లేటట్టుగా చేయండి అధ్యక్ష.